కంపారిజన్ వచ్చేప్పటికి కరప్షన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ ఉందని వచ్చిందా, ఇక్కడ ఎక్కువ వచ్చిందా? అది కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. పోటాపోటీగానే ఉంది సార్. అదే పోటాపోటీగా ఉంది. 1 yearకే పోటాపోటీగా ఉందంటే అది ఆలోచించుకోవాలి. ఇంకా రెస్ట్ ఈస్ అది విత్ ద పీపుల్, అది జనం అర్థం చేసుకుంటారు. కరెక్ట్. సో కరప్షన్ మీద మాత్రం మీరు నిర్దిష్టంగా మీరు ఫోకస్ పెట్టారు. కరప్షన్ లేదని ఎవరైనా చెప్తే అది 100% అబద్ధం సార్. అది పారాచూట్స్ ఎక్కువ మంది వస్తే డెవలప్మెంట్ ఉంటుంది అని భావించిన ప్రజలు ఉన్నట్టు మీరు ఎక్కడైనా అక్రాస్ 175 మీరు డీడీ నోటీస్ అంటే మీరు చెప్పిన పారాషూట్ ఏంటంటే టక్కన సడన్గా వచ్చారు వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయారంటే అది ఎప్పుడు నెగిటివిటీ ఏంటంటే సార్, రైట్ పర్సన్ వచ్చారనుకోండి, రైట్ పర్సన్లో పారాషూట్ అంటే వాళ్ళు ఎక్కడో అడ్మినిస్ట్రేట్ చేసుకుంటారు. మనకు లైక్ జయప్రకాష్ నారాయణ గారు లాగా ఇంకోటిలాగా ఎవరో టక్కన ఎమ్మెల్యే అనుకోండి, యూజ్ చేస్తారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా ఇంకోటి కానీ వాళ్ళ దానికి సంబంధమే లేకుండా ఎక్కడో ఉన్నారు, సంబంధం లేకుండా అమౌంట్ సెటిల్మెంట్లో లేకపోతే వాళ్ళు ఒక సీట్ వచ్చేసి ఆ ఊపులో గెలిచేశారు అనుకోండి, ఆ స్ట్రక్చర్ని లోపల ఇమ్మడానికి చాలా కష్టపడతారు, టైం పడుతుంది. అది జరిగేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. 134 మంది గెలుపు మీద మీరు 134 తెలుగుదేశం మీరు నెంబర్ చెప్పారు. గెలుపు వెనక చంద్రబాబు ఫ్యాక్టరీ ఎక్కువ పనిచేస్తుందా, మోడీ ఫ్యాక్టరీ ఎక్కువ పనిచేస్తుంది? సార్ ఇది కూటమిది మనం పర్సంటేజ్ కూటమే సార్. ఆబ్వియస్లీ కంపారిటివ్లీ ఆయన ఫ్యాక్టరీ కూడా పనిచేస్తుంది 100% సార్. 100%. బీజేపీ సపోర్టు ఎంత అనేది పక్కన పెడితే ఒక్కొక్కరు తోకం ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ ఉంటుంది, కానీ బీజేపీ సపోర్టు లేకుండా ఇంత హ్యూజ్ ఉండదు. ఒక అంటే మీకు ఎలక్షన్ ఇంజనీరింగ్కి వెళ్ళిపోతే ఏమంటారు సార్, కలెక్టర్స్ కానీ ఎస్పీస్ కానీ డిఎస్పీస్ కానీ ఎలక్షన్స్ కూడా వచ్చాక ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటారు. సో గవర్నమెంట్ బీజేపీ నుంచి సెంట్రల్ నుంచి వచ్చిన అడ్మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు మీకు యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఎలక్షన్ ఇంజనీరింగ్ జరిగేటప్పుడు. అంటే ఇంకా పెద్ద సబ్జెక్టు, డబ్బులు పంపకాలు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, ఫ్యాక్టర్స్లో ఇంపాక్ట్ చూస్తుంది. ప్లస్ ఒకసారి మోడీ లాంటి ఒక హ్యూజ్ ఉండే ఇమేజ్ ఉన్న వాళ్ళు వెనకాల ఉన్నారు ఆ పార్టీలో ఉన్నప్పుడు యాడ్ అడ్వాంటేజ్ అయిపోతుంది. పవన్ గారిది గ్రామర్ పనిచేస్తుందా, గ్లామర్ పనిచేస్తుందా? సార్ ఫస్ట్ టైంకే ఉంటుంది సార్ గ్లామర్ అనేది. తర్వాత నుంచి ఒక ఇంట్లో ఇద్దరు కుర్రవాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి సార్. ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు 2019లో కుర్రవాళ్ళ నుంచి సపోర్ట్ వచ్చింది, కానీ పెద్దవాళ్ళ నుంచి సపోర్ట్ లేదు అసలుకి. ఏముందో సేమ్ కమ్యూనిటీ అయినప్పటికి కూడా కొన్నిసార్లు. బట్ 2024 వచ్చేసరికి ఆ జర్నీ ఉంది, గ్రామర్ అయిపోయింది. గ్లామర్ అయితే చూసేసారు ఫస్ట్ నుంచి. ఇప్పుడు 5 సంవత్సరం ఇప్పుడు ఉన్నారు అవైలబిలిటీ, కొట్లాడుతున్నాడు పోరాడుతున్నాడు కదా, ఇట్లా ఉండాలని చెప్పి కరెక్టే. ప్లస్ కూటమి దాంతో ఎమోషనల్గా యాడ్ అవ్వడం ఇవన్నీ యాడ్ అడ్వాంటేజ్ అయింది. ఉమెన్ ఫ్యాక్టర్ అండి ఎక్కడైనా 30,000 మంది మిస్సింగ్ అనే ఫ్యాక్టర్ మీద ఎక్కడైనా ఎవరైనా మాట్లాడారు? ఇప్పుడు లేదు సార్ అది టాపిక్ లేదు. దట్ హాస్ నాట్ కమ్ టు ద ఫ్లోర్. ఓవరాల్గా అయితే ఈ రెండు పనిచేసినాయి, మోడీ ఫ్యాక్టర్ అండ్ పవన్ కళ్యాణ్ 100% కూటమికి పనిచేస్తుంది. 100% కూటమి గెలుపు కూటమిదే సార్. కూటమి లేకపోతే కూటమి గెలుపు లేదు. ఇప్పుడు లాస్ట్ 2029కి ఇదే జర్నీ సెయిల్ కావాలని కోరుకుంటున్నట్టు మీ దగ్గర అభిలాష వ్యక్తం చేసిన వాళ్ళు ఎవరన్నా? కార్యకర్తల గ్యాప్ పెరుగుతూ ఉంది సార్. ఇప్పుడైతే డ్యామేజ్ స్టార్ట్ అయింది, ఎందుకంటే గ్యాప్ పెరిగే కొద్దీ డ్యామేజ్ని అడ్రస్ చేయాలని తెలుగుదేశం నుంచి ఎక్కువ ఎఫర్ట్ జరుగుతుందా, జనసేన నుంచి? ఇద్దరు నుంచి పెద్ద జరగట్లేదు సార్. కార్యకర్త ఇద్దరు నుంచి పెద్ద జరగట్లేదు. రెండు వైపులు అంటే స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు సార్, మీరు కొట్టుకోవద్దు బాగుండండి అనేది. అది ఒక ప్రకటన వచ్చేస్తుంది. మీరు ఆఫీస్లో నాకు ఇక్కడ ఆఫీస్లో ఒక 60 మంది పనిచేస్తున్నారు సార్. ఎక్కడో డిఫరెన్స్ ఉన్నాయంటే ఇక్కడ అందరికి ఈగో లేకుండా నీట్గా పని చేసుకోండి, అందరు కలిసి కట్టుకోండి, మెయిల్ అందరికి పెట్టేసారు. అందరు రేపు మధ్యాహ్నం నుంచి అందరు కలిసి అలా ఉండరు కదా. ఏంటి ఇష్యూ ఐడెంటిఫై చేసి అడ్రస్ చేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నేను అడుగుతున్నాను సార్, ఆ ఎఫర్ట్ లేదు. ఏది టాప్ లెవెల్ నుంచి లేదు. టాప్ లెవెల్ వస్తే జిల్లా లెవెల్ వస్తుంది, జిల్లా లెవెల్ నుంచి వస్తే కిందకు వస్తుంది. వాళ్ళిద్దరు కలిసి బాగుంటున్నారు. ఆర్గనైజేషన్లో ఇద్దరు కలిసి వర్క్ చేసే స్ట్రెంత్ అని లేదు. జగన్మోహన్ రెడ్డి ఇలా ఉంటే బాగుంటుందని ఎక్కడన్నా మీరు అక్రాస్ 175 ఒక్క పాయింట్, ఒకే ఒక పాయింట్ ఆయనకి సంబంధించి ఏదైతే కోటరీని మీరు బిలీవ్ చేస్తూ వస్తున్నారో ఓకే, అది చేసుకోవచ్చు. ఎవరికి కంఫర్ట్ జోన్లో ఒక 2-3 పర్సన్స్ పెట్టుకుంటారు. బట్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేసేది సేమ్ కోటరీ కాదు. నిజంగా జగన్ 2.0 అంటే న్యూ 2.1 ఉన్నా కానీ సేమ్ కోటరీ పెట్టి సేమ్ ఇమేజ్ పెట్టి ఇంకో 2.1 అనగానే అది కొత్త వర్షన్ అవుతుంది. అవును కదా, నిజంగానే కొత్త వర్షన్లా మార్చేసి మారదు, సేమ్ ఇదే. పవన్ గారి దగ్గర కోటరీ ఉందా? అలా ఎవరన్నా పవన్ గారి కోటరీ ఉంటేనే మంచిది అనుకునే పొజిషన్లో ఉన్నారు సార్. కోటరీ అంటే ఏంటంటే ఆయన కలవాలనుకున్నా, పని చేయాలనుకున్నా 2-3 కలిసే పని అవుద్ది అనుకునేది అనే సెక్షనే లేదు అసలు, తక్కువ అయిపోయింది. కోటరీ అంటే నెగిటివ్ సెన్స్ కదా సార్, పాజిటివ్ సెన్స్ కూడా ఉంది. ఇప్పుడు బ్యాక్ ఆఫీస్ అంటే అన్ని పనులు ఆయన చేయలేరు కాబట్టి ఉండాలన్నమాట. సో ఆ సెక్షనే తక్కువ అయ్యేసరికి అది కూడా ఇబ్బంది అవుతుంది. అది ఆర్గనైజేషన్కి బాగా డిసడ్వాంటేజ్. ఉండాలని అసలు ఎవరిని కలవాలి, ఎవరితో చేయించుకోవాలి, క్లారిటీ ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే సరే ఆయన ఎలాగో కలవలేము, నెక్స్ట్ ఎవరిని కలవాలి అనే దాని మీద
లేదు సార్ వాళ్ళకి మొత్తం అన్ని పార్టీలో కల్లా జనసేన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో బిల్డ్ చేసుకోవడంలో బాగా బలహీనంగా చాలా బలహీనంగా దారుణమైన పొజిషన్లో ఉండేది. కార్యకర్తలు ఏమైనా పని చేయాలన్నా ఆ సిస్టమ్ లేదు, విలేజ్ వైజ్గా అనేది నెట్వర్కింగ్ లేదు. ఇండస్ట్రీస్ చంద్రబాబు గారు బాగా తీసుకొస్తారనే విశ్వాసం ఎక్కడైనా వ్యక్తం చేశారు జనం? ఇప్పుడే కదా స్టార్టింగ్. అంటే ఆయన మీద ఆ నమ్మకం ఉంది సార్, నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టే కదా ఆయన గ్రాఫ్ బాగానే ఉంది అనేది. ఈ టెన్యూర్లో అమరావతి కంప్లీట్ అవుతుంది, పోలవరం కంప్లీట్ అవుతుంది. అది ఇంకా చూడాల్సిన నెంబర్స్ చెప్తాను మీకు. బట్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా జనాలు? ఉన్నాయి ఆబ్వియస్లీ ఉన్నాయి. పోలవరం మీద చేయగలరు. మేము ప్రతి ఒక్కటి కవర్ చేసాం సార్. పోలవరం మీద అదే మీరు అన్నారు కదా 35, అది స్టేట్ లెవెల్లో 35 తీసుకున్నా, మళ్ళీ నియోజకవర్గాల్లో 35 అంశాలు ఏంటి అది వేరేగా ఉన్నాయి.